ఎట్లుంటది మరి మనతోని. హాయ్ గాయ్. సో ఈరోజు ఏంటంటే మా చిన్నోడు దైవిక్స్ సెకండ్ బర్త్డే. ఇద్దరం కలిసి ఫస్ట్ టైం దైవిక్ కోసం స్వీట్ చేస్తున్నాం. గాజర్ హల్వా. సో వీళ్ళతో ఉంటే ఇంకా ఇదే నడుస్తూ ఉంటది. ఏమైందిరా? సో ఇప్పుడు తొందరగా కిచెన్ లోకి వెళ్ళి పర్లేదు, నాకు ఆడపిల్లలు లేకపోయినా వంట ఇష్టమునే కొడుకులు అయితే ఉన్నారు. నా హాబీ కుకింగ్. ఎస్, బాగుందా? నువ్వు ప్రశాంత్ చేశాడు. దైవిక్ కి ఇలాంటి యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే. ఓకే, ఇంకా వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? మగ్గిన తర్వాత మళ్ళీ కలుస్తాం. వచ్చేసాడు రాడు. దారా అయిపోయిందిరా, నీ పని చేసేసిన. నేను నీకు షుగర్ యాడ్ చేసేటప్పుడు పిలుస్తా. చలో వెళ్దాం. నో వే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఇదేంద్రా కోవా ఎంబడి ఇట్లా పడ్డావు నువ్వు? మిగిలినాక నాకు ఇయ్యకపోకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? బర్త్డే రోజు మా ఇంట్లో మార్కెట్ పెట్టింది శ్రద్ధ, చూపిస్తాను. బాగున్నాయి చిన్నగా. 100కి 2 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 100కి 2. హై ఫై. లైక్ హై ఫై. చికెన్. మిర్చి. ముచ్చా. కూడదే కొరకనో కూడదే. Hi guys, welcome back to my mother's channel, Shraddha's Wish. ఈరోజు స్పెషల్ థింగ్ ఏంటిదంటే ఈరోజు మొత్తం ఇట్స్ దైవిక్స్ బర్త్డే. ఆరారి రారో రారో రారో. హ్యాపీ బర్త్డే. హలో. హాయ్ మమ్మీ. ఏంద్రా నేను లేకుండానే మీరు? హాయ్ దేవిక్. హాయ్ దైవిక్. హ్యాపీ బర్త్డే దేవిక్. థాంక్ యూ మమ్మీ. నేను లేకుండానే వీళ్ళు వెల్కమ్ చెప్పేసిండ్రు. సో మీకు తెలిసిపోయింది కదా. ఎట్లుంటది మరి మనతోని. హాయ్ గాయ్. వన్ తప్పు కాదు, వాడు ఇదే చూస్తుండు కాబట్టి హాయ్ గాయ్స్ తోనే మిమ్మల్ని కూడా పలకరిస్తున్నాడు. సో ఈరోజు ఏంటంటే మా చిన్నోడు దైవిక్స్ సెకండ్ బర్త్డే. వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అండ్ ఈరోజు ఈ బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అంతా ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. ఎస్ అబ్బా, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు స్పెషల్గా మా పెద్దోడు మా చిన్నోడి కోసం ఒక సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సో ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే నేను మమ్మీ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం దైవిక్ కోసం స్వీట్ చేస్తున్నాం. అది కూడా నేను కూడా కుక్ చేస్తున్నా. అంతే. నేను ఈరోజు మాట్లాడేది ఏం లేదు, మొత్తం నా నరేటర్ పక్కన ఉన్నాడు అనమాట. సో నేను ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే వాడు చెప్పేస్తాడు కదా. సో మా బుడ్డోడి కోసం ఇద్దరం కలిసి స్వీట్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఈరోజు ఏంటంటే వాళ్ళ అన్న వాని కోసం స్పెషల్ కుకింగ్ చేస్తుండ అనమాట ఈరోజు. సో ఈరోజు మా దైవిక్ది సెకండ్ బర్త్డే. సో ఈరోజు ఏ స్పెషల్ డే బర్త్డే కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్వీట్తో కదా. సో మా బుడ్డోడికి ఈరోజు ఫస్ట్ స్వీట్. మమ్మీ నేను చెప్తా. సరే చెప్పు. ఈరోజు ఫస్ట్ స్వీట్ గాజర్ హల్వా.
ఈరోజు స్వీట్ ఏంటంటే రాయన్ చేస్తున్న డైవీ కోసం అండ్ వానికి ఇష్టమైన స్వీట్ అన్నమాట పికబు నాకు అర్థం కాలేదు సార్. గాజర్ కా హల్వా బూ సో వీళ్ళతో ఉంటే ఇంకా ఇదే నడుస్తూ ఉంటది. ఏమైందిరా? దైవిక్ మమ్మీని చెప్పనిరా దైవిక్ లో ప్లీజ్ రా, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ప్లీజ్ రా, ప్లీజ్ దైవిక్. సో దేనికంటే వీళ్ళు స్టాప్ దైవిక్, స్టాప్ స్టాప్. ఎస్. సో ఇప్పుడు తొందరగా కిచెన్ లోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. yes let's go లెట్స్ గో. నువ్వు వంట చేస్తాన్నావు కదా, ఈరోజు తమ్ముడు బర్త్డే అని కొత్త యూటెన్సిల్స్ తెప్పించిన. బాగున్నాయా? ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించిన. నువ్వు అంటావు చూడు మమ్మీ ఇంత హెవీ ఉన్నాయి, ఇవి ఏంటివి ఇవన్నీ, ఇవే ఈ ఇండస్ వ్యాలీవే అవి. సో ఈసారి ఏంటంటే కాస్ట్ ఐరన్వి తెప్పించిన అనమాట నేను. సో నాకు ఎప్పటి నుంచో కాస్ట్ ఐరన్ అవి తీసుకోవాలని చాలా చాలా ఇష్టము. ఒకసారి వద్దు అమ్మా బాబు, నేనే పడిపోయేటట్టు. సో చాలా హెవీ ఉంటుంది ఇది. దోశ ప్యాన్ లాంటిది, చిన్న సైజులో ఉంది కొంచెము. ఇంకొకటి డంబల్ లాగానే ఉంది అమ్మ తల్లి. ఇంకొకటి నిజంగానే చాలా బరువు ఉన్నాయి. డంబల్ అంటే బరువు ఉంది. నువ్వు అంత పైకి పట్టుకొని ఉండు అంతే. ఇంకొకటి ఇది కడాయి లాంటిది. సో చాలా చాలా హెవీ, మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత హెవీగా ఉంది ఇది. అండ్ ఇంకొకటి మా బుడ్డోడి కోసం అని చెప్పేసి బుడ్డి కుక్కర్ తెప్పించిన. అంటే పిల్లల కోసం ఏదైనా సెపరేట్గా ఉండాలి అని చెప్పేసి చేసేది ఉంటే పెద్ద కుక్కర్స్ కంటే చిన్న కుక్కర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంత చిన్నది నువ్వు ఇది చూసారా మమ్మీ, దీని బరువు తట్టుకోలేను మమ్మీ. ఇలాంటి చిన్న కుక్కర్. సో నాకు దీంట్లో మెయిన్ నచ్చింది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇంతకు ముందు వాడాను నేను, బట్ స్పెషల్గా ఈసారి కాస్ట్ ఐరన్ ఎందుకు తెప్పించుకున్నా అంటే ఈ మధ్య కొంచెం నాన్ స్టిక్వి తగ్గించాను యూజ్ చేయడం, ఎందుకంటే కోటింగ్స్ అవన్నీ మనం తినడం అంత సేఫ్ కాదు. అండ్ కాస్ట్ ఐరన్లో దీంట్లో స్పెషల్గా ఇండస్ వ్యాలీలో నాకు ఎందుకు నచ్చిందంటే ఇది ఆల్రెడీ ప్రీ సీజన్డ్ ఉంటుందన్నమాట. సో బేసికలీ మనం కాస్ట్ ఐరన్వి వాడితే అది వాడే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని వాడడానికి యూజ్ చేయడానికి అదంతా చేయాలి అని. సో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. ఇది ప్రీ సీజన్డ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈవెన్ హీటింగ్ అవుతుంది అండ్ బర్నింగ్ అనేది ఉండదు. అండ్ న్యాచురలీ తెలుసా దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి. అండ్ ఇది మై ఆల్ టైమ్ ఫేవరెట్ కుక్కర్, గుడ్డి కుక్కర్ తెప్పించిన. సో దీంట్లో ఏంటంటే మనకు ట్రైప్లై కుక్వేర్ ఉంది కదా, సో ఇది ప్రాపర్ 304 మెటీరియల్ అనుకుంటా, 304 మెటీరియల్ది స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్. అండ్ దీంట్లో కూడా కింద బాటమ్ చాలా స్టర్డీగా ఉంటుంది, చాలా లావుగా మందంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు 3 లేయర్లు ఉంది కాబట్టి ఫుడ్ కూడా బర్న్ అవ్వదు. నాకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇండస్ వ్యాలీతో. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామా రాయన్? దేంట్లో చేద్దాం? నాకైతే దీంట్లో చేయాలని. దీంట్లో నువ్వు గాజర్ కా హల్వా ఎట్లా చేస్తావు చెప్పు నాకు. మరి ఇది చాలా చిన్నగా అయిపోతుంది. అన్నం ఒకటి ఇది. ఎస్, అది ఎత్తకది చాలా బరువు ఉంది.
సో ఈరోజు దీంట్లో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అండ్ నేను తీసుకున్న ఈ కుక్వేర్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న, మీకు ఈ కుక్వేర్ కావాలనుకుంటే నా కూపన్ కోడ్ శ్రద్ధ12ని యూజ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా 12% డిస్కౌంట్ వచ్చేస్తుంది. దీని లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కళ్ళు మూసుకొని కొనేయచ్చు. అండ్ ఇదే కాదు, చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఈ బుడ్డి కుక్కర్ చూసారా? సో ఇది 2 లీటర్ క్వాంటిటీ కుక్కర్ అనమాట. సో పెద్ద సైజ్ కుక్కర్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. నాకు చిన్న కుక్కర్ కావాలని ఉండే, అంటే చిన్నోడి కోసం వీళ్ళ కోసం వంట చేయాలంటే చిన్న కుక్కర్ తక్కువ క్వాంటిటీలో ఉండడానికి అండ్ స్మాల్ ఫ్యామిలీస్కి వేస్తే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ నేను ఇండస్ వ్యాలీ నుండి ట్రైప్లై కుక్వేర్ ఆల్రెడీ వాడుతున్నాను. సో దీంతోనైతే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాము అండ్ చాలా ఈవెన్గా హీటింగ్ అవుతుంది. అండ్ ప్రాపర్ స్టెయిన్లెస్ స్టీల్ 304 మెటీరియల్తో ఇది రెడీ అవుతుంది కాబట్టి చాలా స్టడీగా కూడా ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నేను ఈ కడాయిలో కుక్ చేయబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గాజర్ కా హల్వా చాలా సింపుల్గా, ఈజీగా అండ్ చాలా హెల్దీ వేలో చేస్తాం మనము. ఎలా? నేను చూపిస్తా, ఓకే? ఇది ముందు నువ్వు చేయబోతున్నావు కాబట్టి సింపుల్గా ఈజీగా, ఓకేనా? మనం ఏమేమి తీసుకున్నట్టే ఫస్ట్ క్యారెట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్, ఇది నెయ్యి, ఇది శనగపిండి. శనగపిండి కాదు, ఇది ఖోవా. నీకు తెలుసా గులాబ్ జామున్ చేసేటప్పుడు నేను దాంట్లో మిక్స్ చేస్తా చూడు, నువ్వు మమ్మీ నాకు కొంచెం ఇది తింటా అంటావు. ఇగో టేస్ట్ చూడు, గుర్తొచ్చిందా? గులాబ్ జామున్ చేసేటప్పుడు నేను ఖోవా ఎంత యూజ్ చేస్తానో అది గులాబ్ జామున్ మిక్స్ అంతే వాడతాయి, ఈక్వల్ క్వాంటిటీ. కాబట్టి వాడు ఇది మామూలుగా తీసుకొని తింటుంటాడు. మర్చిపోయినాను, ఇది ఖోవా చాలా బాగుంటుంది. ఖోవా వేస్తే షుగర్, ఓకే? బెల్లము ఇవన్నీ వేస్తే గాజర్ కా హల్వా టేస్ట్ రాదు. మా బుడ్డోడు 2 స్పూన్లు తిన్నా సరే బేసిక్గా ఎలా చేస్తారో అలాగే చేద్దాము. ఎందుకంటే వాడు కొంచెం తింటాడు, మిగతాంతా మేము తింటాం కాబట్టి. మమ్మీ సో ఫస్ట్ ఏంటిది? సో ఫస్ట్ ఏంటంటే క్యారెట్ తురుముకోవాలన్నమాట. అది నేను చూపిస్తే ఎట్లా చేయాలో. అట్లా అనాలే, కానీ ఇట్లా అన్నంత ఈజీ కాదు, అది చూపిస్తా. ఇగో ఇది ఉంది కదా, ఇట్లా చేస్తే వస్తుంది. నువ్వు చేయి పట్టుకో, నేను చూపిస్తా. చాలు ఇంకా చాలు. అమ్మా మమ్మీ ఇంత గానం చేసినావు, అమ్మ కోసం ఇంత కష్టపడతావా స్వీట్ చేయడానికి, కుక్ చేయడానికి? అంతే మరి, అంత కష్టపడితే కాదు నాన్న. వంట చేసే వాళ్ళందరూ ఇంతనే కష్టపడతారు. సో నీకు ఇష్టం కదా స్వీట్ యమ్మీగా కావాలంటే దాని వెనుక కొంచెం కష్టం ఉంటుంది. సో ఈరోజు నువ్వు కష్టపడ్డావు కాబట్టి చెప్పు, ఉండు చెప్తా. ఈరోజు నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇంకా యమ్మీగా ఉంటుంది, తెలుసా నీకు? అంటే తమ్ముడు కోసం చేస్తున్నావు అని కష్టపడ్డావు, అంతే కదా? సరే, సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా జాగ్రత్త గీసుకుంటుంది ముందే. ఓకే, నెక్స్ట్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మమ్మీ నెయ్యి వేసేటప్పుడు ఏదో డౌట్ వచ్చింది, చెప్పురా. నువ్వు ఎన్ని స్పూన్స్ వేసినావు అసలుకి నెయ్యి ఎన్ని స్పూన్స్ వేసినా అంటే ఇది 1 కప్లో ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ అంతా పడుతుంది. నేను ఒక 150 గ్రామ్స్ అంతా నెయ్యి వేసిన, ఓకే? అండ్ ఇంతే కాదు, ఇది వేసినాక ఇంకా పైనుండి మళ్ళీ మనం వేయాలి. నువ్వు ఉండు. క్యారెట్స్ సో ఇప్పుడైతే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే ఫ్రై అయ్యి ఇట్లా కలర్ మారి ఇట్లా దగ్గరికి రావాలి. అండ్ మీకు మొత్తం ఇల్లంతా మంచి సువాసన, మంచి స్మెల్ వస్తుంది. పర్లేదు, నాకు ఆడపిల్లలు లేకపోయినా వంట ఇష్టం ఉండే కొడుకులు అయితే ఉన్నారు కదా. నాకెంత ఇష్టమో వంట, వానికి కూడా కుకింగ్ నిజంగా ఇష్టం కదా. రా వన్ స్కూల్లో నా హాబీ కుకింగ్. ఎస్, బాగుందా? నువ్వు ప్రశాంత్ చేశాడు, మనకి చాలా ఇష్టం కుకింగ్. సో ఇప్పుడైతే ఇది వేసినాం కదా, దీనికి ఈజీగా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇది మంచిగా ఫ్రై అయ్యి
కొంచెం మగ్గే వరకు ఒక 10 minutes మూత పెట్టి మగ్గిస్తాం. సో అక్కడ క్యారెట్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది, అంతలోపు ఇక్కడ డెకరేషన్ నడుస్తుంది. సో ఇంకా అవ్వలేదు, నువ్వు చెప్పారా అప్పుడే మొత్తం. క్యారెట్ మగ్గేలోపు ఇక్కడ డెకరేషన్ నడుస్తుంది కదా. సో మా తమ్ముడు కోసం జంగల్ థీమ్ అయిపోయింది, ఎందుకంటే దేవికి ఇలాంటి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అందుకే. ఓకే ఇంకా వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? సో వానికి ఇప్పుడు వాడు 2 years కదా, ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్ ఇవన్నీ చాలా ఇష్టం. నేను గాజర్ హల్వా చేయడానికి రీజన్ కూడా అదే, వానికి బాయిల్డ్ క్యారెట్ అంటే చాలా ఇష్టము, అదొక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే హీ లవ్స్ యానిమల్స్. సో ఎప్పుడు చూసినా వాని టాయ్స్లో యానిమల్స్, వాని బుక్స్లో యానిమల్స్, వాడి టీవీలో చూసిన యానిమల్స్. అండ్ ఇంకొక రీజన్ నేను యానిమల్ థీమ్ చూస్ చేసుకోవడానికి ఏంటిదంటే, రాయన్కి ఇప్పటి వరకు 6 birthdays అయినాయి, ఒక్కసారి కూడా యానిమల్ థీమ్ ప్లాన్ చేయలేదు. ఇంకా ఎంటర్ కాలేదు 7, ఇంకా టైం ఉంది, కాలేదు. వాడు ఎప్పుడు ఒక సంవత్సరం ఎక్కువ, అందరు తక్కువ చెప్పుకుంటే మా వాడు ఎక్కువ చెప్పుకుంటాడు. సో వాడు ఇప్పటి వరకు యానిమల్ థీమ్ ఎప్పుడు చేయలేదు. సో హీ విల్ ఆల్సో ఎంజాయ్ కాబట్టి ఐ ప్లాన్ దిస్. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మొత్తం అయిన తర్వాత మళ్ళీ వస్తా. అప్పటి వరకు గాజర్ హల్వా దగ్గర ఎందుకట్లా యానిమల్ థీమ్ అన్నావు, నేను ఏంది దట్ ఐ థింక్ వాటో వాట్ జాగ్వర్. మీరు కానివ్వండి, నేను చూస్ చేసిన యానిమల్ జాగోర్ లేదు. మీరు గంట సేపు నిలబెట్టి నన్ను ఇక్కడ పోవాలి, పనులునే వేరే. హలో బాబా ఎల్లు ఏవేవో పనులున్నాయి కదా, ఎల్లు దా మనం గాజర్ హల్వా దగ్గరికి వెళ్దాం రండి. సో క్యారెట్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ యాడ్ చేద్దాము. మా అసిస్టెంట్ కొంచెం బిజీ ఉన్నాడు బయట, నేను చూసుకుంటాను, ఏమనుకోకండి. నాకు తెలుసు మీరు వాడిని ఎక్కువ మిస్ అవుతారని. సో పాలు యాడ్ చేద్దాము. సో పాలు యాడ్ చేసినా కదా, ఇప్పుడు జస్ట్ ఈ పాలలో మంచిగా క్యారెట్ మగ్గి దగ్గరికి అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మగ్గిన తర్వాత మళ్ళీ కలుస్తాం. వచ్చేసాడు రాడు. దారా అయిపోయిందిరా, నీ పని చేసేసిన. నేను నీకు షుగర్ యాడ్ చేసేటప్పుడు పిలుస్తా. చలో వెళ్దాం. నో వే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. పొగ్గలు. సో ఇది ఇక్కడ వరకు ఉండే, ఇక్కడ వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ క్యారెట్ అయితే కుక్ అవుతుంది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు షుగర్ వేద్దాం. ఓకే నేను ఇస్తాను, నువ్వే దూరం పైనుండి. మనం దీంట్లో కోవా కూడా వేస్తాం కదా, సో అది కూడా స్వీట్నెస్ వదులుతుంది. మనకు ఎక్కువ స్వీట్ వద్దు. మమ్మీ నువ్వు కోవా అంటే నాకు కోవా గిన్నె మొత్తం తీసుకొని తినాలని ఉంది. ఇప్పుడు అది నీకోసం కాదు, దీంట్లో వేయడానికి. ఏమైందిరా కోవానే చూస్తున్నావు? నేను కూడా కోవానే చూస్తా. ఇదేంద్రా కోవా ఏం పడి ఇట్లా పడ్డావు నువ్వు? మెల్లగా ఇట్లా తయారైన ఒక్కొక్కరు. విశ్వగారికి కూడా ఈ పాల వస్తువులన్నీ చాలా ఇష్టం, మా చిన్నోడు కూడా బాగా ఇష్టం. ఇప్పుడైతే ఇది తొందరగా రెడీ అయితే ఎప్పుడెప్పుడు మా చిన్నోడికి తినిపించాలని ఉన్నది. అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది. అన్ని చెప్పండి. ఇట్లానే అంటే ఏంది, నువ్వు ఉట్టి కోవా తినేసి గాజర్ స్వీట్ మేము తినేస్తాం, గాజర్ కా హల్వా. ఓకేనా మరి? అబ్బా కోవా కోసం ఇది కూడా వద్దంటుండే ఇప్పుడు. ఒక పక్క ఇది నడుస్తుంది, ఒక పక్క డెకరేషన్ నడుస్తుంది, ఒక పక్క మా చిన్నోడు ఆడుకుంటున్నాడు, ఇన్ని జరుగుతున్నాయి. బాబు ఒక పక్క ఇది తీసుకొని ఇస్తలేదు, తిననిస్తలేదు మమ్మీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈరోజు మావానికి కోవా ఇవ్వకుండా దీంట్లో వేయాలనేదే నాకు పెద్ద టాస్క్ ఇప్పుడు ఈరోజు. ఎప్పుడు నువ్వు దీంట్లో వేసి కొంచెం మిగిలినాక నాకు ఇయ్యకపోకు. ఏం చేస్తావు? సరే ఇప్పుడు ఇక్కడ పెట్టినా కదా, ఇక ఇది కొంచెం ఇట్లా నీకోసం పక్కన పెట్టినా.
నువ్వు తర్వాత తిను, ఓకేనా? కొంచెం ఇంకొంచెం పెట్టు. కాదేసింది. వద్దొద్దు, నీ చేయి బాగాలేదు, నేను వేస్తా, నువ్వు చూడు అంతే. మన గాజర్ కా హల్వాకి మంచి రిచ్ టేస్ట్ ఇస్తుంది కోవా. నాకైతే నాకు ఇదే ఇష్టం చాలా. సో మనం కోవా యాడ్ చేసినాం కదా, దాంతోనే న్యాచురల్గా స్వీట్నెస్ యాడ్ చేస్తుంది కాబట్టి నేను షుగర్ కూడా తక్కువనే యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. సో హల్వా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా వేయించి గార్నిష్ చేస్తే దాని టేస్ట్ ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ మంచిగా బ్రౌన్ అయిపోయినాయి. దీంట్లో మనం యాడ్ చేసేసుకుందాము. గాజర్ హల్వా అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes పెట్టేసి వదిలేద్దాము. అండ్ రాయన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళిపోయాడు. అండ్ కాబట్టి నేను లాస్ట్ ఇక్కడ కానిచ్చేసిన. ఇది అయిపోయింది. ఇది చల్లగైన తర్వాత మా బుడ్డోడికి తినిపించాలి. అప్పటి వరకు ఇంకా మిగతా ప్రిపరేషన్స్ అంతా చూసుకుందాం రండి. బర్త్డే రోజు మా ఇంట్లో మార్కెట్ పెట్టింది, శ్రద్ధ చూపిస్తాను. బాగున్నాయి చిన్నగా. 100కి 2 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 మొత్తం మార్కెట్ పెట్టి ఇల్లు కాస్త మొత్తం మార్కెట్ తయారైంది. ఇది రిటర్న్ గిఫ్ట్స్ మార్కెట్. ఇది అయితే ఈమె బర్త్డే అన్నప్పుడు మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే కానీ మెయిన్ ఏంటంటే పిల్లలని అట్రాక్ట్ చేస్తుంది రిటర్న్ గిఫ్ట్స్. కాబట్టి బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఈసారి వి హావ్ ప్లాన్డ్. ఇది చూసారా ఎంత బాగుందో, చిన్న బుడ్డి క్రాస్ బ్యాగ్. రాయన్ సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం మంచి ఈ సైడ్ క్రాస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాం అనమాట. సో గర్ల్స్ కోసం ఇలా పెప్పా పిగ్ ప్రింట్, బాయ్స్ కోసం సంథింగ్ అలిగేటర్ ఉంది, అండ్ ఇలా ఏరోప్లేన్ ప్రింట్ ఒకటి ఉంది, అండ్ ఒక డైనో ప్రింట్. సో యా, సో ఇది ఫ్లైట్ ప్రింట్. సో మనకు బాయ్స్ మెజారిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బాయ్స్లో కొంచెం వెరైటీ ఎక్కువ. అండ్ దీంతో పాటు మంచి చిన్న వాటర్ బాటిల్స్, ఇవి నేను చూపిస్తూ ఉండు. సో ఇవి కూడా లైక్ చాలా హ్యాండీగా ఈ పౌచ్లో ఈజీగా ఫిట్ అయ్యేటట్టు ఇలా ప్లాన్ చేస్తున్నాము ఈ విధంగా. సో ఎక్కడికన్నా చిన్నగా వెళ్ళినా కానీ దే కెన్ జస్ట్ క్యారీ. అండ్ దీంట్లో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే యూ కెన్ ఎక్స్పాండ్. ఇలా ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా అన్నమాట. సో మళ్ళీ ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. బట్ వాటర్ నింపిన తర్వాత క్లోజ్ చేయలేము, వాటర్ నింపిన తర్వాత ఓపెనే పెట్టాలి. అండ్ దీంతోపాటు వీ హ్యావ్ ఇంకా చిన్న లోపల బ్యాగ్లో ఇంకా గుడీస్, పెన్సిల్స్ విత్ అంటే ఇరేజర్తో పాటు ఉంది. మనకు చిన్నప్పుడు ఉంటుంది ఇక్కడ నుండి తీసి ఇలా పెట్టేది. అవి ఇవి హైలైటర్స్, అంటే మనం ఏదైనా పెన్ లైక్ కలర్ పెన్స్ హైలైట్ చేసే పెన్స్ ఉంటాయి కదా అవి. సో దీంట్లో కూడా మనకేంటంటే వీళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదు, ఆగు. వీ హ్యావ్ షేప్స్ ఇక్కడ. సో ఇదొకటి చాక్లెట్ ఒక షేప్, ఇది ఒక షేప్. సో ఆల్ దీస్ గుడీస్ అన్నీ మనం బ్యాగ్లో వేసి ఒక రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినాము. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ నేను ఎక్కడ తీసుకున్నా మీకు చెప్పాలి కదా. ప్రియా డెకార్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ కిడ్స్ కోసమే కాదు,
మనకి ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కానీ దానికి సెట్ అయ్యేటట్టు దానికి తగ్గట్టు రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఏ ఫంక్షన్ ఉన్నా దాంట్లో మీకు దొరికేస్తుంది మీ ఫంక్షన్ తగ్గట్టు. అండ్ ఇప్పుడైతే చాలా పని ఉంది, ఇవన్నీ ప్యాక్ చేసి రెడీ చేయాలి. ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి. సరే ఇప్పుడు చెప్పు, కేక్ ఎట్లుంది? బాగుందా? ఓకే. పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు అక్కడిక్కడ తిరగాల్సిన అవసరం లేదు. పిల్లలందరికీ ఒక రూమ్ లో ముద్దు కూర్చోబెట్టినాం. సో గిఫ్ట్స్ అంతా ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నీకు